ఇది రూఢి అవుతా ఉన్నది. ఈ పార్టీకే భారతీయ జనతా పార్టీకి మెజార్టీ ఈ 4 ఫేజుల్లో కూడా స్పష్టంగా సాధించామనేటువంటి సమాచారం అందుతుంది. కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేని పరిస్థితి మళ్ళీ నిర్మాణం కావడం. రాష్ట్రంలో కూడా రేవంత్ రెడ్డి గారు నీళ్ళ విడిచి సాము చేసిన ప్రజలు ఉచితాలను గ్యారెంటీలను నమ్మలేదు. రైతుల రుణమాఫీ డిసెంబర్ 9 అని చెప్పి ఆగస్టుకు వాయిదా వేసి అన్ని దేవుళ్ళ మీద ఒట్లు పెట్టిన ప్రజలు దాన్ని పరిగణలోకి తీసుకోలేదు. అలవిగాని హామీలు ఇస్తున్నాడని ఈ రాష్ట్రం పూర్తిగా మరి అప్పుల ఊబిలోకి నెట్టబడి ఉన్నటువంటి విషయాన్ని తెలుసుకొని కూడా మరి ఇచ్చిన హామీలు ఏ రకంగా అమలు చేస్తారనే దాని మీద ఎక్కడ కూడా స్పష్టత లేదు. ఈ 6 గ్యారెంటీలు అమలు కావాలంటే 2 లక్షల కోట్లు, అంటే అప్పుల మీద అప్పులు చేసి అప్పుల మీద వడ్డీ కట్టడానికే ఇవాళ కొత్తగా అప్పులు ఈ ప్రభుత్వం యోజన చేస్తుంది తప్పితే అప్పు తెస్తే కానీ జీతాలు ఇవ్వలేని దుస్థితి ఈ రాష్ట్రంలో. ఆనాడు కేసీఆర్ గారు అప్పు చేసి పప్పుకూడు చందంగా వ్యవహరిస్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా అదే బాటలో నడుస్తూ ప్రభుత్వం ఏర్పడిన 5 నెలల్లోనే 16,000 కోట్లు అప్పులు చేసి ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి కాంగ్రెస్ అసలు ఈ రాష్ట్రాన్ని ఏమి చేయదలుచుకున్నదో. కొత్తగా ఏర్పడిన రాష్ట్రము తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మరి గుజరాత్తో పోటీ పడేటువంటి అవకాశాలు ఉన్నప్పటికీ కూడా వీళ్ళ యొక్క అనాలోచితమైనటువంటి చర్యల వల్ల కేవలం ఓట్ల కోసం ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని పన్నంగా పెట్టి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయకుండా దానికి కావాల్సినటువంటి నిర్ణయాలు ఏమీ తీసుకోకుండా ఖజానాపై భారం పడే విధంగా అప్పులు పెరిగేలా నిర్ణయాలు తీసుకుంటుంది. రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ పెను సంక్షోభంలోకి ప్రమాదంలోకి నెట్టబోతా ఉన్నది. పూర్తిగా అభివృద్ధిని పణంగా పెట్టేసి వీళ్ళ యొక్క నిర్వాహకం వల్ల ప్రాజెక్టులు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ నిధులు కల్పించలేని దుస్థితి ఇవాళ స్పష్టంగా మనం చూస్తూ ఉన్నాం. విద్యుత్ కోత ఈ పాటికే ఈ 5 నెలల పాలనలోనే ప్రజలు చవి చూస్తూ ఉన్నారు. మరోవైపు నీటి కొరత, అదే రకంగా సాగునీటి రంగాలపై ఒక స్పష్టత లేకపోవడం, సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కూడా అవినీతి గురించి మాట్లాడిన కాళేశ్వరం మీద ఇంతవరకు మరి ఎటువంటి చర్యలపైన ముందడుగు వేయకపోవడం, ధరణి మీద చేసినటువంటి మీ యొక్క మరి ఆరోపణలు ఆ ధరణి సమస్యలు పరిష్కారం చేసేదానికి కూడా ఒక్క అడుగు కూడా ఆ దిశలో ముందుకు వేయకపోగా పైపెచ్చు ఆ ధరణిలో పాల్పడ్డ అవినీతి పరులను కాంగ్రెస్ చేర్చుకొని పునీతులుగా మార్చేస్తూ ఆ యొక్క ధరణిని కూడా అటకెక్కించే పరిస్థితి. మద్దతు ధర 500 బోనస్సు, మరి ఇవాళ చూసినట్టయితే కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యపు రాసులు పోగుపడుతున్న ఇవాళ కొనుగోలు కూడా ప్రభుత్వం సరిగా చేయలేకపోవడం. ఇక బీఆర్ఎస్ గురించి అది చచ్చిన పాము, ఎంత వారు జాకి బట్టి లేపాలని ఆ యొక్క మరి కారు ప్రయత్నం చేసినా కారు గ్యారేజ్ నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు. స్క్రాప్లో కూడా ఇవాళ అమ్మే పరిస్థితి కూడా లేకపోతుంది. కాబట్టి వీరు ఎంత డబ్బు ఖర్చు పెట్టినా కుప్పిగింతలేసినా ఒక్క సీటు కూడా గెలిచే పరిస్థితి ఈ రాష్ట్రంలో మరి ప్రస్తుత పరిణామాలు స్పష్టం చేస్తూ ఉన్నాయి. ఎందుకంటే ప్రజలు కూడా 10 ఏళ్ళు మోసపోయినాం ఈ కుటుంబం పట్ల. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత వారి నిర్వాహకం వల్ల రాష్ట్రం అధోగతి పాలైందని, అందుకనే వారు
మరి ఈ యొక్క ఎన్నికల్లో కనీసమైనటువంటి ఒక్క సీటు కూడా గెలవకుండా డిపాజిట్లు దక్కించుకోవడమే గగనంగా మారిన పరిస్థితి. అందుకనే భవిష్యత్తు తెలంగాణలో చాలా స్పష్టత. రాజకీయంగా బీజేపీ ఒక శక్తివంతమైన పార్టీగా 2 పార్టీలకు ధీటుగా ఇవాళ ఎదుగుతున్నది కాబట్టి 2 పార్టీలను మించి ఇవాళ పార్లమెంట్ సభ్యులు గెలవబోతున్నారు కాబట్టి ఈ 2 పార్టీల యొక్క కుట్రపూరిత చర్యలు భవిష్యత్తులో బీఆర్ఎస్ కాంగ్రెస్లో విలీనం కావడం ఖాయమైంది. తెలంగాణ ఏర్పడినప్పుడే కేసీఆర్ కుటుంబం అంతా కూడా పోయి సోనియా గాంధీని ఏకరంగా మోకరిల్లలో కుటుంబ సభ్యులంతా కూడా ఆనాడే కాంగ్రెస్తో విలీనం చేస్తామని చెప్పినటువంటి మరి కేసీఆర్ గారు మాట మార్చి అధికార దాహంతో మరి విడిగా పోయిన విషయం ఈ తెలంగాణ ప్రజలు మర్చిపోరు. అందుకనే భారతీయ జనతా పార్టీ ఎదుగుదలను చూడలేక సహించలేక కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ 2 కూడా మరి నిలవరించేటువంటి ప్రయత్నాలు ఈ ఎన్నికలు చేసినప్పుడు కూడా పరోక్షంగా ఒకరికొకరు సహకారం అందించుకొని బీజేపీ అడ్డుకునే ప్రయత్నం చేసిన ప్రజలు వాటిని ఖాతరు చేయకుండా వాటిని తొలగించి మోదీ 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 ఈరోజు ఓటింగ్ సర్లే స్పష్టం చేశారు. కాబట్టి ఈ బీఆర్ఎస్ కూడా నాయకులు తమ అక్రమ సంపాదనని కాపాడుకోవడానికి ఈ అవినీతి పరుల మరి కూటమిలో చేరడమో